హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి చిక్కుడుగాయ నిల్వ పచ్చడిలో పెట్టుకోవాలో ఈజీ మెథడ్లో అయితే చూపించబోతున్నానండి. లేట్ చేయకుండా వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో పండు మిరపకాయ నిల్వ పచ్చడి ఈజీ మెథడ్లో ఎలా పెట్టుకోవాలో చూపించాను. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. ఒకసారి చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను. ఇంక వీడియోలోకి వెళ్తే, చిక్కుడుకాయలు మనకి చలికాలంలో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదండి. మనం నిల్వ పచ్చడి పెట్టుకోవాలి అనుకుంటే మనకి చిక్కుడుకాయలు అనేది ఇలా ముదురుగా ఉండాలన్నమాట. అంటే గింజలు పట్టేసి ముదురుగా ఉన్నట్లయితే ఆ చిక్కుడుకాయలు అయితే మనకి పచ్చడికి చాలా బాగుంటాయండి. అలా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఈ చిక్కుడుకాయల్ని ఈనెలు తీసేసుకోవాలండి రెండు వైపులా కూడా. అయితే మనకి నాటు చిక్కుడుకాయలు, చిన్న చిక్కుడుకాయలు కూడా ఉంటాయి కదండి, వాటితో అయినా పెట్టుకోవచ్చు. ఇలా పెద్ద చిక్కుడుకాయలను కూడా ఇలా రెండు ముక్కలుగా చేసుకొని మనం పచ్చడి అయితే పెట్టుకోవచ్చండి. చాలా బాగుంటుంది. నేను ఒక అర కేజీ చిక్కుడుకాయలకైతే పచ్చడి పెట్టబోతున్నానండి. ఈ చిక్కుడుకాయలు అన్నిటినీ కూడా ఈనెలు తీసేసి మనం లోపల ఏమన్నా పురుగు ఉందేమో చూసుకొని శుభ్రం చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా రెండు వైపులా ఈనెలు తీసేసుకుంటే మనకి లోపల ఏమైనా పురుగున్నా కానీ ఈజీగా కనిపించేస్తుంది అనమాట. ఇలా అన్నిటినీ కూడా తీసి ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని వాటర్ వేసి శుభ్రంగా కడిగేసుకుంటున్నానండి. నేను ముందుగా వాటర్లో ఎక్కువసేపు నానతాయని చెప్పి ముందు వేయలేదు. అన్నీ తీసుకున్న తర్వాత నీళ్లు వేసి శుభ్రంగా కడిగేసుకుంటున్నాను. వెంటనే తీసేస్తున్నానండి. ఎక్కువసేపు అయితే ఉంచకండి. ఒక 2 సార్లు శుభ్రంగా ఫ్లో వాటర్లో కడిగేసారంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక క్లాత్ మీద ఆరబెట్టేసుకోండి. మనకి వాటర్ కంటెంట్ అనేది అస్సలు ఉండకూడదండి. ఎందుకంటే పచ్చడి నిల్వ ఉండదు కదా, వాటర్ కంటెంట్ ఉంటే. మనకి క్లాత్లో శుభ్రంగా ఆరబెట్టేసుకోండి. వీలైతే ఒక గంట పాటు ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకున్నా సరిపోతుంది. లేదంటే ఫ్యాన్ గాలి కింద పెట్టుకొని శుభ్రంగా ఆరనిచ్చుకున్నా సరిపోతుందండి. చూసారు కదా, ఆరిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి. వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక 250 ml వరకు నూనెను వేసుకుంటున్నానండి. వేరుశనగ నూనెను తీసుకుంటున్నాను. మన నిల్వ పచ్చడి ఏదైనా కానీ వేరుశనగ నూనెతో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నాం కదండి చిక్కుడుకాయలని, వాటిని వేసేసుకుంటున్నాను. ఈ చిక్కుడుకాయలు మనకి 50% వేగితే సరిపోతాయండి. బాగా ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి. మనకి ట్రాన్స్పరెంట్గా అయినట్టు కొద్దిగా కనిపిస్తాయి. ఒక 5 నిమిషాలు వేగితే సరిపోతుందన్నమాట. ఈ విధంగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే కొలతలతో మీరు చిక్కుడుకాయలు ఎన్ని కేజీలైనా పర్ఫెక్ట్గా పెట్టుకోవచ్చండి. పచ్చడి చాలా బాగుంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. ఈ విధంగా చేసి చూడండి. మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేస్తున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలని యాడ్ చేస్తున్నాను. మీరు ముందుగా పట్టి ఉంచుకున్న పౌడర్ అయినా ఈ రేషియోలో వేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఈ రెండింటిని కూడా కొంచెం దోరగా వేయించుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి వేయించుకున్నారంటే తొందరగా వేగిపోతాయి. మాడనివ్వకండి, టేస్ట్ మారిపోతుంది. కొద్దిగా ఎర్రగా వేగితే సరిపోతుంది. తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు చింతపండుని ఈనెలు తీసేసి ఇలా విడదీసి పెట్టుకున్నానండి, తుక్కేమీ లేకుండా చూసి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా చల్లార్చుకున్న మెంతుల్ని, ఆవాల్ని గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఇలా పౌడర్గా చేసేసి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్ తీసుకుంటున్నానండి. మళ్ళీ మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా చింతపండుని, దాన్ని కొద్ది కొద్దిగా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటున్నాను. అయితే మీరు ఈ చింతపండు ప్రాసెస్ని వేడి నీళ్ళు వేసి నానబెట్టుకొనినా దాన్ని గుజ్జు తీసేసి ఉడకబెట్టుకోవచ్చండి. ఆ ప్రాసెస్ చేసేటప్పుడు వాటర్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కదా, అలా అని ఇట్లా మిక్సీ చేసుకోండి. మెత్తగా కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ చేసుకోండి, మనకి ఎంత కావాలో అంత. అయితే 1 కేజీ చిక్కుడుకాయలకి 250 గ్రాములు చింతపండు అయితే పడుతుందండి. ఆ చొప్పున మీరు ఎన్ని చిక్కుడుకాయలు తీసుకుంటే అంత గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా చిక్కుడుకాయలు వేయించి పెట్టుకున్నాం కదా, అదే నూనెని వేడి చేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపుని కొద్దిగా దోరగా వేయించుకోవాలి. చిక్కుడుకాయ పచ్చడిలో పోపు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా చింతపండుని, ఆ చింతపండుని ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి
వేడి నూనెలో వేసేసేయండి. వేసేసి కొంచెం మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు ముద్దగా ఉంటుంది కదా, అది కాస్త మెత్తబడుతుందనమాట. నూనెలో వేసి ఒక 5 నిమిషాలు ఉంచేసేయండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న చిక్కుడుకాయల్లో కారం వేసుకుందాము. కారం కూడా కేజీ చిక్కుడుకాయలకి 250 గ్రాములు కారం పడుతుంది. అలాగే 250 గ్రాముల కంటే ఒక 20, 30 గ్రాములు తగ్గించి ఉప్పు వేసుకోండి. ఎందుకంటే ఎంత ఉప్పు ఉంటుందనేది చూసుకొని తర్వాత యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు, ఆవాల పొడిని కూడా వేసేసుకొని ఈ మొత్తం కూడా చిక్కుడుకాయలకి పట్టేటట్టు ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇప్పుడు ముందుగా పోపు రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పక్కన, దాన్ని వేసేసుకుంటున్నాను. చూడండి, చింతపండు మనకి మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఈ పోపు అంతటినీ కూడా మనం చిక్కుడుకాయలకు పట్టేటట్టు కలిపేసుకోవాలన్నమాట. మీకు ఆయిల్ ఏమన్నా తగ్గింది అనుకుంటే అయితే ఆయిల్ కూడా కేజీ చిక్కుడుకాయలకైతే 1/2 కేజీ పైన పడుతుందండి. మీరు చూసి కలుపుకోండి. మీ కన్సిస్టెన్సీని బట్టి మీరు కలుపుకోండి. ఎక్కువ రోజులు నిల్వ ఉండేటట్టయితే ఇంకొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి. 250 నుంచి 300 గ్రాముల వరకు ఆయిల్ అయితే పడుతుంది. ఒకసారి చూసి చెక్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 రోజులు పక్కన వదిలేసేయండి. అంటే ఒక 48 గంటల పాటు పక్కన వదిలేస్తే చూడండి ఏ విధంగా తయారైందో. మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. ఈ మాత్రం ఆయిల్ అయితే సరిపోతుందండి. ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి కూడా ఈ ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. చూసారా, మనకి చింతపండు మనం మిక్సీ చేసి పెట్టుకున్నా కానీ ఎక్కడా కూడా ఉండలుగా లేకుండా మొత్తం మగ్గిపోయిందనమాట. చూడండి, ఇలా మెత్తగా అయిపోయింది కదా. ఒకసారి మొత్తం కలిగి పెట్టుకున్నామంటే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టేనండి. అంతేనండి, చాలా సింపుల్గా ఈ కొలతలతో ఫాలో అయ్యి మీరు ఎన్ని కేజీల చిక్కుడుకాయల పచ్చడైనా పెట్టేసుకోవచ్చు. చూడండి, చిక్కుడుకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక గ్లాస్ జార్లో కానీ మీరు ఏ కంటైనర్లో పెట్టుకుంటే ఆ కంటైనర్లో తీసి స్టోర్ చేసుకున్నారంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. పాడవదు, అస్సలు పాడవదండి. ఎందుకంటే ఒక్క డ్రాప్ కూడా ఎక్కడ మనం వాటర్ అనేది యూజ్ చేయలేదు కాబట్టి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.